ప్రభునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నా అండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం మహాజ్ఞాన గ్రంథం అండి. జ్ఞానపు గని, జ్ఞానపు ఓట. ప్రియులారా, ఈ మధ్యకాలంలో మన నాసా శాస్త్రవేత్తలు భూమి మీదకి వెళ్ళి ఆకాశం మీద భూమి కంటే ఎక్కువగా ఉన్నటువంటి జలములు ఉన్నాయని చెప్పి కనుగొన్నారంటండి. ప్రియమైన దేవుని వలన నాసా శాస్త్రవేత్తలు ఎక్కడికి వెళ్ళారండి? ఆకాశంపైకి చాలా ఎత్తుగా వెళ్ళి భూమి కంటే ఉన్న నీళ్ళ కంటే ఆకాశంలో ఎక్కువ నీళ్ళు ఉన్నాయని చెప్పేసి కనిపెట్టారటండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన మేధావులారా, శాస్త్రజ్ఞులారా, సైంటిస్టులారా, ఈ నాసా వాళ్ళు, ఇస్రో వాళ్ళు స్మాల్ కిడ్స్ అండి. వీళ్ళు స్మాల్ కిడ్స్ అంటే తెలుసు కదా, బొమ్మలు. బైబిల్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు స్మాల్ కిడ్స్ అండి. ఎప్పుడు కనిపెట్టావు బాబు నువ్వు? ఎప్పుడు కనిపెట్టారండి వీళ్ళు? ప్రియ సహోదరులారు, బైబిల్ ఎప్పుడు చెప్పిందండి? వీళ్ళు ఎప్పుడు కనిపెట్టారండి? అందుకే చెప్తున్నాను, ప్రియ సహోదరుల, సకల శాస్త్రాన్ని అధిగమించినదే బైబిల్. ప్రియమైనటువంటి నాసా శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పుడు కూడా మరీ చెప్తా ఉన్నాను, ఆకాశం మీదకి వెళ్ళి ఎటువంటి ప్రయోగాలు చేయబాకండి. ప్రియమైన శాస్త్రజ్ఞులారా, నాసా అవనివ్వండి, ఇస్రో అవనివ్వండి, ఆకాశంపైకి వెళ్ళి ప్రయోగాలు చేసే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే సృష్టింపబడిన సృష్టిలోనే నువ్వు ప్రయోగం చేస్తున్నా కానీ నీవు సృష్టిని సృష్టించలేదు. ప్రియ సహోదరులారా, నీవు చెప్పినటువంటి జలం ఎప్పుడుందో తెలుసా? చెప్పమంటావా? బైబిల్ గ్రంథం ఆదికాండం 7వ అధ్యాయం 14 నుంచి చదవండి, 15 నుంచి. ఆ జలప్రవాహం 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలివేసినందున ఆ భూమి మీద నుండి పైకి తేలెను. ప్రియ సోదరులారా, జలములు భూమి మీద ప్రచండంగా మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలను గనుక పర్వతములను మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చనిపోయిరి. ప్రియమైన నాసా శాస్త్రవేత్త, ఇస్రో శాస్త్రవేత్తలారా, వినండి. ఎప్పుడు కనిపెట్టావు బాబు నువ్వు నీళ్ళు ఉన్నాయి ఆకాశం మీద? సోంబేరిగాలు ఉన్నారు కదా మన మీడియా మిత్రులు ఇదే పట్టుకొని చెప్తూ ఉంటారు. అంతేగాని బైబిల్ చెప్తుంది మత గ్రంథమా? ఎప్పుడు చెప్పిందండి బైబిలు? ఎన్ని వేల సంవత్సరాల కింద బైబిల్ చెప్పిందండి. ఈరోజు నువ్వు వచ్చి ఆకాశం మీద నీళ్ళు ఉన్నాయి, భూమి కంటే ఎక్కువ నీళ్ళు ఉన్నాయి అని చెప్పి కనుక్కుంటారా? ఇదేనా? ప్రియమైనటువంటి శాస్త్రజ్ఞులారా, మరీ చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకాశం మీద ఎటువంటి ప్రయోగాలు చేయటానికి వీలు లేదు. ఎందుకంటే ఆకాశం మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సృష్టి, నీ సృష్టి కాదు. దేవుని సృష్టిలోనే నువ్వు ప్రయోగం చేస్తున్నావు, కానీ వేరే ప్రయోగాలు చేయటానికి నీకు ఛాన్స్ లేదు. కనుకనే ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరులారా, ప్రియమైనటువంటి దైవజనులారా, బైబిల్ గ్రంథాన్ని ఈ విధంగా చెప్తూ, ఎందుకంటే బైబిల్ గ్రంథం అంటే సకల శాస్త్రాన్ని అధిగమించినది. ఎన్నో వేల సంవత్సరాల కిందట దేవాది దేవుడు చెప్పినటువంటి మాటని, బైబిల్ గ్రంథం రాయించినటువంటి మాటని ఈరోజు నాసా శాస్త్రవేత్తలు ఆకాశం మీద నీళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పి అనుకుంటే ఇదేనా అంటే వాళ్ళకి అనుకుంటేనే వాస్తవమా? బైబిల్లో రాసింది వాస్తవం కాదా? అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెప్పాను కదా, నాసా శాస్త్రవేత్తలు అవ్వండి, ఇస్రో అవ్వనివ్వండి, బైబిల్ దగ్గర స్మాల్ కిడ్స్, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు వాళ్ళు అనేకమైన విపరీతమైన డబ్బులు తగలేస్తూ వాళ్ళకి ప్రయోగాలతో చేస్తూ ఇష్టవిడిగా వాళ్ళ యొక్క విలాసవంతం జీవితాలకి గవర్నమెంట్ వారు కూడా
సహకరించడం అనేది చాలా విచారకరమైన సూచనీయం. ప్రియమైన దేవుని వల్లరా, బైబిల్ గ్రంథాన్ని పరిశీలించుకున్నట్టయితే ఈ దినమున హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ పండగ మోజులో ప్రభువుని మరిచిన క్రైస్తవులు పండగ మోజుల్లో ఉంటున్నారండి. ప్రభువుని మర్చిపోతున్నారు, దేవుడిని మర్చిపోతున్నారు, యేసు ప్రభు గారిని మర్చిపోతున్నారు. ప్రియ సహోదరులారా, ప్రసంగి 1:2-5 అండి. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే, అంత వ్యర్థమేనండి భూమి మీద. మూడు ప్రసంగి 1:3 అండి. సూర్యుని కింద నరులు పడుచున్న పాటలు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోతుంది. వస్తున్నారు కదా, తరం వెంబడి తరం వెళ్ళిపోతుంది కదా. వస్తున్నారు, పుడుతున్నారు, చేస్తున్నారు, పోతున్నారు, విలాసాలు అనిపిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుస్తుంది, భూమి మాత్రం నిలుచుంటుంది కదా. ఇది కొత్తగా ఏముందా? కొత్తగా ఏమైనా అనిపిస్తుందా? నిన్న 31-21 తారీఖున కొత్తగా ఏముందా? భూమి కింద ఏమైనా మారిపోయిందా? సూర్యుడి కింద ఏమైనా మారిపోయిందా? కొత్తగా అయిపోయిందా? అదే ప్రదేశాలు, అవే ప్రాంతాలు, అవే కొండలు గుట్టలు ఉన్నాయి కదా. ఏం మారిందండి? చూశారు కదా. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించే స్థలమునకు మరలా చేరుటకు త్వరపడును. చూసారా, సూర్యుడు ఉదయిస్తుంటాడు, సూర్యుడు అస్తమిస్తుంటాడు. దీంట్లో నేను మార్పు ఉందా? ప్రియమ దేవులారా, 19:1-9 అండి. మునుపు ఉండినదే ఇక ముందు ఉండబోవును జరిగినది. చూసారా, మునుపు ఉండినదే ఇక ఉండబోవు, మునుపు జరిగినదే ఇక జరగబోతుంది. చూసారా, ఇక జరగబోవునదే, సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు. చూసారా, మునుపు ఉండినదే ఇక ఉండబోతుంది, మునుపు ఉండిదే ఉంటుంది. నేను మారిందా? మునుపు జరిగిందే ఇక జరగబోనది, మునుపు జరుగుతుంది. సూర్యుడి కింద కొత్తగా ఏమైనా కనిపిస్తుందా? ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వల్లరా, అందుకనే కొత్తదనం ఏమీ లేదండి. ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు ఏ విధంగా చెప్పాలి బైబిల్ గ్రంథాన్ని అంటే ఈ విధంగా చెప్పాలి. ప్రియ సహోదరులారా, ఇది నూతనమైనదని చూసారా, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని గూర్చి ఎవడు చెప్పునో అదిను మనకు ముందుండిన తరంలో ఉంటుంది. ఇది కొత్తని ఎవరైనా చెప్పారని ముందున్న తరంలో ఉన్నదే అది. ప్రియ సోదరుల, కీర్తన 147:19 అండి. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియజేసెను. ఎవరు తెలియజేశారండి? ఏ జనమును చూసారా, ఏ జనమునకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియక ఉన్నవి. దేవుని స్తుతించండి అంటే మర్చిపోయారు, ఆయన న్యాయ విధులు మర్చిపోయారు, ఆయన మర్చిపోయి తిరుగుతున్నారు. దేవుడిని మర్చిపోయి తిరుగుతున్న జనాలు. ప్రియమ దేవుని వల్ల మత్తే 4:6 యేసుప్రభు గారిని పరీక్ష పెడుతుంది ఎవరండి? దెయ్యంగాడు, సాతానుగాడు, అపవాదిగాడు. ఈరోజు కూడా ప్రజలందరినీ కూడా ఇంటిమెడితే తిరుగుతూ ఉన్నాడు వాడేనండి. నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదము ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. చూసారా, వాగ్దానాలు వస్తూ ఉంటాయి కదా. నీ పాదానికి రాయి తగలకుండా నిన్ను కాపాడుతున్నా, నీ రాకపోకలందు వస్తున్న ఈ వాగ్దానం ఎవరండి? అది యేసుప్రభు గారిది. ఇంకా చెప్పాలంటే వాగ్దానాలు ఇచ్చేసిన ఎవరు అండి? ఇది ఇశ్రాయేలు వారి. సరే కదా, నీకు ఏ అపాయము రాదు. కీర్తనలు 9:98-10-11-12 అండి. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండానట్లు వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఇది ఎవరిదండి? యేసుప్రభు గారు వాగ్దానం అండి. అంటే యేసుప్రభు గారు అని ఉంటున్నావు నీకు వాగ్దానం రావడానికి. ప్రియ సోదరులు, ఈ వాగ్దానాలన్నీ కళ్ళబుల్లెటువంటి వాతావరణం. ఏ వాగ్దానం కూడా అన్నీ ఇవే వస్తాయండి. నిన్ను ఆశీర్వదింపు, ఈ సంవత్సరం అంతా నువ్వు బాగుంటావు, అలాగే నీ రాకపోకలను తోడుండు, మోషేకు తోడేండు, నీకు తోడేండు అని వస్తుంది. ప్రియ సహోదరులారా, యేసుప్రభుని నమ్ముకుంటే నీకు కష్టాలే వస్తాయి, నీకు సుఖమే ఉండదని చెప్పి ఏమైనా వాగ్దానం వస్తుందా? ప్రియ సహోదరులారా, నన్ను నమ్ముకుంటే మీకు బంధువులు ఎవరెవరండి నీకు నిందలు వస్తుంటాయి, అపవాదులు వస్తుంటాయి, శ్రమలు వస్తాయని చెప్పేసి వాగ్దానం ఏమొస్తుందా? రాదే. అది రానివరే. ప్రియ సహోదరులారా, అసలు వాగ్దానాలన్నీ కళ్ళబుల్లి వాగ్దానాలండి, ఇది మనం కాదండి. అందుకే చెప్తున్నాను కదా, పండగ మోజులో పడి ప్రభువుని మరుస్తున్నటువంటి క్రైస్తవులు. ఆయన ఎప్పుడు ఇచ్చారండి మనకు వాగ్దానం? మనకి ఇచ్చినట్టు వాగ్దానం ఏంటి? అసలైన వాగ్దానం తెలుస్తుంది? అసలు
సమాజమా, దైవజనులారా, బిషప్పులారా, రెవరెండ్లారా, 1 యోహాను అండి 2:25 అండి. నిత్య జీవం అనుగ్రహించునన్నదియే, నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఇంకేంటండి, ఇంకేం కావాలి నీకు? నిత్య జీవము అంటే ఇక్కడ ఉంటావు, ఇక్కడ చనిపోయిన తర్వాత ఇంకా నీకు నిత్య జీవం అక్కడ ఉంటే పరలోకంలో నిత్య జీవం అది ఇచ్చేసాడు ఆయన. ఇంతకన్నా నీకు పెద్ద వాగ్దానం కావాలా? దీనికన్నా నీకు పెద్ద వాగ్దానం ఏమైనా ఉందా? ప్రియ సోదరులారా, చూశారు కదా, ఈ విధమైనటువంటి వాగ్దానాలు చెప్తూ, కళ్ళబొల్లి మాటలు చెప్తూ, క్రిస్మస్ అని చెప్పేసి, అలాగే వాచ్ నైట్లు అని చెప్పేసి, December 31 అని చెప్పేసి, January 1 అని చెప్పేసి, విశ్వాసుల దగ్గర పైసలు పాపం వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో కూడా 5,000, 10,000, 2,000, 3,000 మీరు ఇవ్వండి, ఇస్తేనే మీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది, ఇస్తేనే మీకు ప్రభు ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పేసి దైవజనులు ఎంతోమంది ఇట్లా బయలుదేరి ఉన్నారండి. ప్రియ సోదరులు, కట్టలేనటువంటి చాలామంది ఉంటారు కదా. ఇదేనా వాగ్దానం? చూశారు కదా, ఇప్పుడున్న వాగ్దానాలు ఇస్తున్నట్టు ఎవరు అండి? ఇశ్రాయేలు అవి. ప్రియ సోదరులారా, యోహాను సువార్త 10:14 అండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమయందు నిలిచి ఉండి. ఎవరంటే తండ్రి ఆజ్ఞలు గైకొని వచ్చారు? దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుని కుమారుడు యేసు ప్రభు గారు ఆయన తండ్రి ఆజ్ఞ ప్రకారంగా వచ్చాడు. ఆయన ఆజ్ఞల ప్రకారంగా పనిచేశాడు. అలాగే మీరు కూడా నా ఆజ్ఞలు గైకుంటే నా ప్రేమయందు నిలిచి ఉన్నదంట. ప్రేమ ప్రేమ ప్రేమ. యేసు ప్రభు గారు చివరి వరకు మొదటి నుంచి లాస్ట్ వరకు చెప్పినటువంటి ప్రేమతత్వం, దయాలత్వం, దీనత్వం, సత్యము, ప్రియమైన దేవుని వాళ్ళరా, అది ఉండాలి కదా. చూసారా, మీరు నా సంతోషం, చూసారా, సంతోషం ఉండవు, నా యందు సంతోషముగా ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించే బద్దులే ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ప్రేమతత్వం ఉండాలి. ఉంటుంది అదేమైనా క్రైస్తవ సమాజంలో ఏంటి, ఎన్ని డొనామినేషన్లు అంటే ఈ చర్చ అంటే ఆ చర్చ పడదు, ఆ ఫాస్ట్ గారంటే ఆ చర్చ ఫాస్ట్, ఈ చర్చ ఫాస్ట్ పడదు, పెంతెకోస్తలు అంటే 20 పడదు. చూసారు కదా ఏమండి, ఎంతమంది ఎన్ని డొనామినేషన్ ఎవరైనా ప్రేమతత్వంగా ఉంటున్నారా? చూసారా, తన స్నేహితుల కొరకు ప్రేమ పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు నువ్వు లేడు. చూసారా, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినడలా మీరు నా స్నేహితులు అందరూ. ఇదే ఆజ్ఞ అండి. ప్రియ సోదరులారా, స్టార్లు కట్టుకుంటాం కదా, ఎలాగ ఎగరేసేస్తున్నారండి. మళ్ళీ పోటీ, వాళ్ళకి చిన్న స్టార్ పెట్టి మనం పెద్ద స్టార్ పెట్టాలని చెప్పి ఆ స్టార్ అన్నా ఎంతవరకు ఉంటుంది? నైటే వేస్తావు స్టార్, మళ్ళీ ఉదయం వచ్చేటి కాటన్ టైప్ కట్ చేసేస్తారు కదా. అది కాదు స్టార్ ఎప్పుడు ఉండాలంటే యేసుప్రభు లోకమునకు వెలుగు ఉన్నాడు కదా, ఆ వెలుగు నువ్వు నీలో ఉంచుకుంటున్నావా, నీ దేంట్లో ఉన్నావా? అది వెలుగు, అది స్టారు. ఎటువంటి స్టార్ని చెప్పారండి? ఎటువంటి స్టార్ని చెప్పారు? మనమే స్టారు, మనమే జ్యోతులము. ఫిలిప్పు 2:16 అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. జీవవాక్యం, జీవింపజేసే వాక్యం, నిన్ను నిత్యజీవం నడిపించే వాక్యం, నిన్ను పాపం నుంచి బయటపడించే వాక్యం, నిన్ను దేవుని మార్గాన్ని నడిపించే వాక్యం. చూస్తారు, అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె ఉన్నారు. వాక్యాన్ని చెప్పాలి, సువార్త చెప్పాలి, ప్రకటించాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవుని పాటలు చెప్పాలి, దేవుని పని చెప్పాలి, దేవుని కర్తవ్యం చెప్పాలి, దేవుని ప్రణాళిక చెప్పాలి, ప్రియ సహోదరు దేవుని సంకల్పాన్ని చెప్పగలిగిన వాడే జ్యోతులుగా ఉంటారు. చివరి వరకు జ్యోతులుగా ఉంటాయి. అంటే ఇక్కడ జ్యోతిగా ఉంటావు, స్వర్గం అంటారు కదా, స్వర్గం నరకం అంటారు. పరలోకంలో పాతాళంలో కూడా పరలోకంలో జ్యోతులుగా ఉంటారు. ప్రియ సహోదరులారా, దానియేలు 12:3 అండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించెదరు. తిప్పాలి, దేవుడి వైపు తిప్పాలి, దేవుడి మార్గం వైపు తిప్పాలి, దేవుడి పనుల వైపు తిప్పాలి, దేవుడి పాటల వైపు తిప్పాలి, దేవుడి పని వైపు తిప్పాలి, దేవుడి సంకల్పం వైపు తిప్పాలండి. అలా తిప్పగలిగిన వారు ఎలా ఉంటారండి? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని నక్షత్రములలో ఉంటారు, జ్యోతుల వల్ల ఉంటారు. బుద్ధిమంతులైతే బుద్ధిమంతంగా ఉండాలి, ప్రేమతత్వంగా ఉండాలి, దీనత్వంగా ఉండాలి, దయలత్వంగా ఉండాలి. అట్లా ఇచ్చేసుకుంటూ నీ యొక్క వాక్యాన్ని, దేవుని మాటల్ని, దేవుని పాటల్ని పంచినట్టయితే ఎలా ఉంటారండి మీరు? నీతి మార్గం అనుసరించాలి. ఎవరు అనేకులను త్రిపుదుర వారు నిరంతరము నక్షత్రం నిరంతరం ప్రకాశిస్తావు, నిత్యం ప్రకాశిస్తావు, ఇక్కడ ప్రకాశిస్తావు, పరలోకంలో ప్రకాశిస్తావు. అంటే నీ యొక్క
స్టార్ దేనికండి వస్తుందండి? దేనికి పనికి వస్తుందండి స్టార్ అండి? మీరు పెట్టుకున్న స్టార్ ఒరిజినలా? ప్రియ సోదరు, అందుకని ఈ విధంగా బైబిల్ చెప్పగలిగినట్టయితే ఏదో చేసేస్తున్నాం, పని చేసేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారండి. ప్రియ సోదరులు చూశారు కదా, కొలసీలు రాజు పత్రిక 2:16 అండి. కాబట్టి అన్నపానములు విషయంలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వకుడి. చూసారా, ఎవరికి అవకాశం ఇవ్వకండి తీర్పు తీర్చడానికి. ప్రియ సోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా చెప్పాం కదా ఏ విధంగా ఉంటుందండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. వాటి మీదే పండగలు, పబ్బాలు వాటి మీద వెళ్ళిపోతుంది. కానీ దేవుని వాక్యాన్ని చెప్పేటటువంటి పరిస్థితిలో ఎవరు ఉండట్లేదండి. ప్రియ సోదరులారా, సామెతలు 15:15 అండి. సామెతలు 15:15 అండి. మనం చూసుకున్నట్టయితే అసలు ఏంటి, ఒక్కరోజైనా జనవరి 1 ఒక్కరోజైనా ఆనందంగా ఉండాలి, ఇక వేరే లేదా? సామెతలు 15:15 అండి. ప్రియ సోదరులారా, బాధపడేవారి దినములను శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. నీ హృదయం సంతోషంగా ఉండాలి, నీ మనసు సంతోషంగా ఉండాలి, నీ మాట సంతోషంగా ఉండాలి, నీ ప్రవర్తన సంతోషంగా ఉండాలి, ఎదుటి వ్యక్తి మెచ్చుకునేటట్టుగా ఉండాలి, ఎదుటి వ్యక్తి ఆనందించే విధంగా ఉండాలి, ఎదుటి వ్యక్తిని ఆకర్షించే విధంగా. అంటే ప్రియ సోదరులు, నీ మాటతో, నీ చేతతో, నీ యొక్క పనితోని, అంటే సంతోష హృదయానికి ఎలా ఉంటుందండి? నిత్యము విందు కలుగు. నిత్యము విందు అంటే భోజనమే. సంతోషంగా ఉండి ఎప్పుడు కూడా సరదాగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అంటే ఆ సంతోషంగా ఉన్నట్టయితే నిత్యము విందే కలుగుతుందంటే ఇప్పుడు కూడా ప్రభువునందే సంతోషించి, ఎల్లప్పుడూ సంతోషించండి, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుతున్న ఆనందించండి అంటారు కదా. ప్రియ సోదరుల, సంతోషం అనేది ఎలా ఉండాలండి? నీ కష్టంలో సంతోషం ఉండాలి దేవుని యందు, నీ సుఖంలో సంతోషం ఉండాలి, నీ బాధలో సంతోషం ఉండాలి, నీ యొక్క వేదనలో సంతోషం ఉండాలి, శ్రమంలో సంతోషం ఉండాలి. అలానే సంతోష హృదయం అంటే అది చేస్తూ ఆ శ్రమంలో సంతోషం అనుభవిస్తూ నువ్వు పైకి ఎక్కగలేవంటే అంతకన్నా సంతోషం ఇంకా లేదని. అంటే సంతోష హృదయానికి నిత్యం విందే, రోజు విందే, ప్రతిరోజు విందే. చూసారు కదా, అలాంటి విందును పొందుకోగలిగే పరిస్థితుల్లో ఉంటున్నామా? అందుకనే తొక్కుబడి వారి దేనిలోని ఏడుపు మొక్కలతో ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, వాళ్ళందరికీ శ్రమకరంగా ఉంటుంది. అందుకని ప్రియ సోదరుల, దేవుడి యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క మాటల్లో మనం చివరి వరకు నిలిచినటువంటి, అలాగే బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అండి. ఇది దేవుని మాటగా, దేవుని నోటు బోరగా రాయించబడిన గ్రంథం. అలాగే ఈ విధంగా బైబిల్ గ్రంథాన్ని చదవగలిగినట్టయితే, చెప్పారు కదా, ఏ నాసా శాస్త్రజ్ఞాని, ఇస్రో శాస్త్రం ఎందుకు పనిచేయరండి వీళ్ళందరూ? చెప్పారు కదా, బైబిల్ దగ్గర కిడ్స్ అండి. చెప్పారు కదా, ఆకాశం మీద నీళ్ళు ఉన్నాయని చెప్పినటువంటి యొక్క శాస్త్రవేత్త ఎప్పుడండి బైబిల్ చెప్పగలిగింది? ఎప్పుడో చెప్పగలిగింది. కానీ ఇప్పుడున్నటువంటి సోంబేరు ఉన్నారు కదా, సోంబేరేటువంటి మీడియా వాళ్ళు, వీళ్ళకి ఏం పని పట్ల వాళ్ళ కుటుంబాలు ఏం జరుగుతుంటే కానీ చెప్పరు. కానీ ఇది మాత్రం చెప్తూ ఉంటారు, ఇది కనుక్కొని నీళ్ళు ఉన్నాయని చెప్పి అంటుంటాడు. కానీ ఇంత దీనిగా బైబిల్ గ్రంథం రాసినది మనం చెప్పడానికి ఇష్టపెట్టుకోరు. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని వారికి హెచ్చించినట్టు ఇష్టపెట్టుకోరు, బైబిల్ గ్రంథంలో మాటలు చెప్పడానికి ఇష్టపెట్టుకోరు. కనుకనే ఇటు చెప్తూ ఉంటారు. అందుకే చెప్తున్నాం కదండి, మీడియా మిత్రులన్నీ, మీడియా వాళ్ళని నమ్మకూడదండి. మహా అంటే సోంబేరిగాలంటే వాళ్ళే, సొత్తుగాలంటే వాళ్ళే. అందుకనే చెప్తున్నాం, ఎప్పుడు రాసే చదువు ఉన్నదండి ఆది కాండంలో. అందుకే చెప్తున్నాం, మరీ చెప్తున్నాం, ఇస్రో శాస్త్రవేత్తలు, నాసా శాస్త్రవేత్తలు అవనివ్వండి, బైబిల్ గ్రంథం దగ్గర స్మాల్ కిడ్స్, చిన్నపిల్లల వాళ్ళు, గోళికాయలు ఆడుకునే పిల్లలు వాళ్ళు చేస్తున్న ప్రయోగాలని చెప్పాం కదా. ఆకాశం మీద ఏం చేసినప్పుడు కూడా అది వారికి ఫలించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆకాశం మీద ఉండేది సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, సర్వోన్నతుడు, మహాతండ్రి, మహాదేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఒక్కడే ఆకాశం మీద, నువ్వు భూమి మీద ఉండాలి. నీ ప్రయోగాలు భూమి మీద చేయండి, పేదలకు చేయండి. ఎంతోమంది పొల్యూషన్ ఉంటుంది, పొల్యూషన్ని మార్చడానికి ప్రయత్నం చేయండి. రోడ్ల మీద, ఫుట్పాత్ మీద పడుకుంటున్న జనాలు, వాళ్ళు పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రయోగం చేయండి. అటువంటి ప్రయోగాలు చేయాలి. ఆకాశం మీదకి వెళ్ళి ఏం బిగుతామంట ప్రియ సోదరులు. అందుకని ఇటువంటివన్నీ బైబిల్ గ్రంథం ఎప్పుడో రాయించబడి ఉన్నాయి కనుక బైబిల్ గ్రంథాన్ని చివరి వరకు ఆ విధంగా చదువుతూ ప్రతి ఒక్కరికి జ్ఞానపూర్వకంగా ఉండి, అలాగే ఆకాశం జ్యోతుల వల్ల ఉండాలని చెప్పి, నక్షత్రంలో మళ్ళీ వెలగాలని చెప్పి కోరుకుంటున్నాను. పాట పాడుకుందామండి. ప్రియ సోదరులారా,
దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము, ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. అంధకారము ఆవరించగా నీ వెలుగులు నడిపించుము దేవా, అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా. అంధకారము ఆవరించగా నీ వెలుగులు నడిపించుము దేవా, అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా. కొరతలలో సమృద్ధి నీవై, రోగములో స్వస్థత నీవై, బాధలలో ఓదార్పు నీవై, నిత్యమునను నడిపించు యెహోవా. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. యౌవన కాలమున కాడి మోయెను, ఆలోచన చెప్పుము తండ్రి. మార్గము తప్పి నడచువేళ భయభక్తులు నేర్పుము తండ్రి. యౌవన కాలమున కాడి మోయెను, ఆలోచన చెప్పుము తండ్రి. మార్గము తప్పి నడుచువేళ భయభక్తులు నేర్పుము తండ్రి. మార్గములో కాపరివై, బలహీనతలో సామర్థ్యమువై, యుద్ధములో నా ఖడ్గము నీవై, కడవరకు నా తోడయుండుమా. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము, ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. దేవా జ్ఞానం నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. దేవా 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 దేవా, ఓ దేవా దేవా దేవా, ఆ దేవా దేవా దేవా, ఓ. శ్రీమతి దేవుని వాళ్ళారా, ప్రియులారా, ప్రతి ఒక్కరు వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ ప్రభు పేట అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.